बस हमने कारून को और उसकी हवेली को जमीन में धंसा दिया तो अल्लाह के सिवा कोई जमात उसकी मददगार न हो सकी और न वो बदला ले सका। బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సూరే అల్ హసస్లోని 81వ ఆయత్ ఇది. ఇంతకీ ఎవరి హారూన్? అల్లాహ్ శిక్ష అతనిపై ఎందుకు విరుచుకుపడింది? అతను చేసిన పాపమేమిటి? పూర్వం ప్రవక్త మూసా అలైహిస్సలాం కాలంలో హారూన్ అనే వ్యక్తి ఉండేవాడు. ప్రవక్త మూసా అలైహిస్సలాంకు హారూన్ వరుసకు సోదరుడవుతాడు. ఫిరౌన్కు వ్యతిరేకంగా పీడిత ప్రజల తరపున ప్రవక్త మూసా అలైహిస్సలాం పోరాటానికి సిద్ధమైన నాడు హారూన్ ఫిరౌన్ పంచన చేరాడు. ఫిరౌన్ కూడా హారూన్ను స్వాగతించాడు. తన దర్బారులో కీలక బాధ్యతలు అప్పగించాడు. హారూన్కు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. చూస్తుండగానే హారూన్ సంపన్నుడయ్యాడు. ప్రపంచంలోనే అపర కుబేరుడయ్యాడు. అతని సంపద గురించి కథలుగా చెప్పుకుంటారు. హారూన్ ఖజానా తాళపు చెవులు మోయడానికి బలిష్ఠులైన మనుషుల బృందమే ఉండేదట. అత్యంత ఖరీదైన దుస్తులు ధరించేవాడు. లెక్కలేనంత మంది బానిసలు ఎప్పుడూ అతని సేవకు సిద్ధంగా ఉండేవారు. విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అయితే పేదలను అసహించుకునేవాడు. తన తెలివితేటలు, వ్యాపార నైపుణ్యత వల్లే అపార ధన సంపదలు లభించాయని మిడిసిపడేవాడు. విశ్వాసులంతా తప్పనిసరిగా జకాత్ చెల్లించాలని అల్లాహ్ ఆదేశించాడు. దీంతో జకాత్ చెల్లించవలసిందిగా ప్రవక్త మూసా అలైహిస్సలాం హారూన్కు చెప్పారు. ఈ మాట విన్న హారూన్ కోపంతో మండిపడ్డాడు. తనపై అల్లాహ్ అనుగ్రహం ఉందని, తన ధన సంపదలే అందుకు నిదర్శనమని హారూన్ అన్నాడు. అయితే జకాత్ చెల్లించడమే మంచిదని మూసా అలైహిస్సలాం అతనికి సూచించారు. తాను చెల్లించవలసిన మొత్తం అతనికి చాలా ఎక్కువగా కనపడింది. దీంతో జకాత్ చెల్లించేదే లేదని తెగేసి చెప్పాడు. పైగా ప్రవక్త మూసా అలైహిస్సలాం తన స్వార్థ ప్రయోజనాల కోసం జకాత్ చట్టం తీసుకువచ్చారని ప్రచారం మొదలుపెట్టాడు. మూసా అలైహిస్సలాంకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టసాగాడు. కొందరికి లంచాలు ఇచ్చి తన వైపు తిప్పుకున్నాడు. ప్రవక్త మూసా అలైహిస్సలాం గురించి నానా రకాల పుకార్లు పుట్టించాడు. అభాండాలు వేశాడు. చివరకు ఒక మహిళకు లంచం ఇచ్చి ప్రవక్త మూసా అలైహిస్సలాంపై ఆరోపణలు చేయించే పన్నాగం పన్నాడు. ప్రవక్త మూసా అలైహిస్సలాంపై అభాండాలు మోపడానికి వచ్చిన ఆ మహిళ ఆయనను చూడగానే నిజం చెప్పేసింది. అప్పుడు ప్రవక్త మూసా అలైహిస్సలాం అల్లాహ్ను ప్రార్థించారు. హారూన్ కాళ్ల కింద భూమి పగిలింది. అందరూ చూస్తుండగానే హారూన్ తన భవనం, సంపద సహా భూమిలో కూరుకుపోయాడు. హారూన్ అనేవాడు ఒకప్పుడు ఉండేవాడన్న చిహ్నాలు కూడా లేకుండా అతడు తుడిచిపెట్టుకుపోయాడు.